వావ్, ఫస్ట్ టైం నేను భూపాలపల్లి రావడం. భూపాలపల్లి అంటే ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నా కానీ పర్లేదు, పెద్దగానే ఉన్నది. పాత ప్రభుత్వం మన కట్టిన బిల్డింగ్ అనుకుంటా, అంటే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కట్టించిన బిల్డింగ్ అనుకుంటా. హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, ఇజ్గిర్ షరీఫ్ దర్గా కాడ మందైతే కంప్లీట్ అయితే అయిపోయింది వీడియో. సో ఇప్పుడు మనం కాళేశ్వరానికి అయితే బయలుదేరుతున్నాం. యాక్చువల్లీ ఇట్లా వెళ్తే కొంచెం లాంగ్ కట్ అంటే ఇక్కడ చిన్న షార్ట్ కట్ ఉంది. అండ్ ఇవ్వండి దర్గా చూసారుగా. సో ఇదే దర్గా. ఒకవేళ ఎవరైనా దీన్ని దర్గా వీడియో చూడకపోతే సో ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ నేను ఈ షార్ట్ కట్లో నుంచి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత భూపాలపల్లి వెళ్తాం. ఫస్ట్ భూపాలపల్లి వెళ్ళిన తర్వాత భూపాలపల్లి నుంచి కాళేశ్వరానికి అయితే మనం ఇది ఇక్కడ నుంచి అయితే వెళ్తాం. సో ఇక డైరెక్ట్గా భూపాలపల్లిలో కలుస్తా, ఎందుకంటే ఎండ బాగా ఉన్నది. సో ఈ హీట్కి ఇక కొంచెం వీడియో ఇబ్బంది అవుతుంది, మనం ప్రతి ఒక్కటి చూపించడం మీకు. డైరెక్ట్గా భూపాలపల్లిలో కలుద్దాం మనం. ఫైనలీ గైస్ మనం అయితే భూపాలపల్లికి అయితే వచ్చేసినాం. సో ఇగోండి భూపాలపల్లి, ఈయన ఎవరో నాకు తెలీదు. సో భూపాలపల్లికి అయితే మనం అయితే ఇప్పుడే వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి ఇంకా 40 కిలోమీటర్స్ వెళ్తే అప్పుడు కాళేశ్వరం లక్ష్మీ బ్యారేజ్కి అయితే మనం అయితే వెళ్ళి అది చూసుకొని అండ్ డైరెక్ట్గా అట్లా నుంచి జంప్ ఇక ఇంటికి. వావ్, ఫస్ట్ టైం నేను భూపాలపల్లి రావడం. భూపాలపల్లి అంటే ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నా కానీ పర్లేదు, పెద్దగానే ఉన్నది, గట్టిగానే ఉన్నది అసలు. వావ్, పర్లే మంచి సిటీయే ఫ్రెండ్స్. మనం భూపాలపల్లి దాటాం. సో భూపాలపల్లి దాటిన తర్వాత కూడా ఒక టోల్ గేట్ అయితే ఉన్నది ఇక్కడ. ఇవ్వండి, మా ఇళ్ళ పని బాగుందిగా, మంచిగా టోల్ పెట్టి టక్క టక్క వసూలు చేస్తారు పైసలు. ఐ థింక్ ఈ టోల్ వర్కింగ్లో లేదనుకుంటా. ఎస్, ఈ టోల్ వర్కింగ్లో లేదు, వర్కింగ్లో లేదు, ఎవరు లేరు. ఓ, టోల్ ట్యాక్స్ వాళ్ళు వసూలు చేస్తుండ్రు క్లాప్స్ కొట్టి కిరాక్ అసలు. అండ్ గైస్ మనమైతే కాళేశ్వరం వచ్చేసాం. సో మేడిగడ్డకి మనమైతే వెళ్తున్నాం. అదే కూలిపోయిందిగా కాళేశ్వరం మొత్తం, పిల్లర్లు కుంగిపోయినాయి ఎక్కడికక్కడ అని చెప్పారుగా. సో అటు సైడ్ అయితే మనం అయితే వెళ్తున్నాం. సో స్ట్రైట్గా వెళ్తే కాళేశ్వరం అక్కడ వెళ్తాం, కానీ ఇక చాలీగా. అండ్ అటు కాదు, ముందు మనం మేడిగడ్డ పోదాం. సో ఇది వచ్చేసి మేడిగడ్డ రోడ్. ఇది మనం మేడిగడ్డ వెళ్దాం. మేడిగడ్డ వెళ్ళి అక్కడ మొత్తం లక్ష్మీ బ్యారేజ్ ఉంటుందిగా. సో లక్ష్మీ బ్యారేజ్ చూసుకొని అప్పుడు ఇక అక్కడ నుంచి ఇంటికి బయలుదేరదాం. వావ్, మా కొంచెం ఊపిరి వచ్చింది అబ్బా. ఈ ఏరియా కొంచెం గ్రీనరీ అసలు. ఇటు సైడ్ మామూలు వేడి లేదు అసలు, చాలా ఎండ ఉన్నది అసలు, ఘోరమైన ఎండ ఉన్నది అసలు. ఎట్లుంటున్నారో వీళ్ళు నాకేం అర్థం కావట్లే. ఫ్రెండ్స్ మనం కాళేశ్వరం దగ్గరికి అయితే వచ్చేసినాం, లక్ష్మీ బ్యారేజ్ దగ్గరికి. ఐ థింక్ ఇక్కడ పోలీసు వల్ల ఏందా వీళ్ళు ఎవరో తెలియట్లే, ఆ మామూలు ఎవరోనా. ఏమైందంటే లాస్ట్ టైం ఇట్లానే మనము అప్పుడు పోలవరం డ్యామ్కి వెళ్తే ఇట్లా నుండి ఆపేసిండ్రు పోనీలే మనల్ని. దగ్గర దాకా పోయిన తర్వాత పోవద్దన్నారు. అరే ఇంద్రాబాయి అంటే అంతే, అగో కాళేశ్వరం ఏయ్ ఏమన్నా ఉందిగా అసలు కాళేశ్వరం. పర్లే, స్టాప్ బోర్డు పెట్టిండ్రు, పోలీసు వాళ్ళు లేరుగా, ఎవరు లేరు గైస్, పోలీసు వాళ్ళు అయితే ఎవరు లేరు. అండ్ డ్యామ్ మీదకి అయితే పర్మిషన్ అయితే లేదనుకుంటా 99% నాకు తెలిసినంతవరకు అయితే. మామూలుగా బయట నుంచి చూసుకోవడమే. లక్ష్మీ బ్యారేజ్ ఇదే, మేడిగడ్డ పిల్లర్లు కుంగినాయి అని చెప్పిర్రుగా. ఓకే, ప్రశాంతంగా బైక్ అయితే అటు షెడ్లో ఆపుకుందాం. అమ్మాయి కట్టించారుగా, రిసార్టో ఏదో కట్టించిండ్రుగా. ఫ్రెండ్స్ నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ దగ్గరికి అయితే నేనైతే వచ్చాను. సో లక్ష్మీ బ్యారేజ్ ఇది వచ్చేసి ఇక్కడే పిల్లర్లు అనేది కుంగినాయి అని చెప్పారు కదా, కూలిపోయినాయి అనేది. అక్కడ లాస్ట్లో పిల్లర్స్ 3-4 పిల్లర్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉన్నాయంట. సో అటు లాస్ట్లో ఉన్నాయి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి మీకైతే ఒక వ్యూ చూపిస్తా, ఇలా చూడండి. అండ్ దాని తర్వాత ఇంకా మనం అటు సైడ్ కూడా వెళ్దాం. డ్యామ్ పైన వెళ్ళడానికి ట్రై చేద్దాం మనం. పోనిస్తాడో పోనీయడో, సెక్యూరిటీ గార్డ్ అయితే ఉన్నాడు, అసలు ఎలా చేయడనిపిస్తుంది నాకైతే. అండ్ కింద ఒక 2 JCPs కూడా వర్క్ చేస్తూనే ఉన్నాయి. ఆ చివరైతే కాపర్ డ్యామ్ కట్టడానికి అయితే కట్ట అయితే వేసారు. మరి ఇప్పుడైతే ఒక రౌండ్ అయితే చూడండి మీరు. నేను మామూలుగా మీకు ఇలా ఒక రౌండ్ వెళ్ళి చెప్తాం, మళ్ళీ అటు సైడ్ కూడా వెళ్దాం మనం.
ఇక్కడ ఒక కొత్తగా బిల్డింగ్ అయితే ఒకటి అయితే కడుతున్నారు. అంటే ఐ థింక్ పాత ప్రభుత్వం మన కట్టిన బిల్డింగ్ అనుకుంటా, అంటే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కట్టించిన బిల్డింగ్ అనుకుంటా. వర్క్ అయితే ఆగింది, మరి దీన్ని కంప్లీట్ చేస్తారో చేయరో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తెలీదు. ఒకసారి బిల్డింగ్ అయితే చూపిస్తే అసలు మామూలు లేదు బిల్డింగ్, అసలు కిర్రాకు ఉంది. కానీ బిల్డింగ్ అయితే ఒక రేంజ్ లో ఉంది. అసలు ఏదైతే అసలు హైలైట్ అనిపిస్తుంది నాకైతే. నన్ను చూసిన బట్టి అసలు అట్లా ఇల్లు కట్టుకోవాలనే ఫీల్ అయితే నాకైతే వచ్చింది మనసులో. చూపిస్తా చూడండి, మామూలుగా లేదు అసలు. గోడలు గీడలు ఎత్తు గోడలు, ఇక సలార్ సినిమానే ఇక. అసలు ఏమన్నా ఉంది కదా అసలు ఇది. అంటే ఇది గెస్ట్ హౌస్ అనుకుంటా. కాళేశ్వరంకి పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఎవరో విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఉండడానికి గెస్ట్ హౌస్ లెక్క ఇద్దామని కడుతున్నారు అనుకుంటా ఐ థింక్. అసలు మామూలు లేదు. అండ్ ఇంకోటి అటు సైడ్ ఆల్రెడీ ఒకటైతే మొత్తం అయితే రెడీ అయ్యి ఉంది, ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంది. అది అటు రెడీగానే ఉన్నది ఒకటి. మా ఆడి నుంచి వీడికి మీద అసలు ప్రాణం పోతుంది. సో ఇప్పుడు మనం అయితే అటు సైడ్ వెళ్దాం, గేట్ దగ్గరికి అయితే వెళ్ళి పంపిస్తాడు. ఒకసారి ట్రై చేద్దాం, పంపిస్తాడో పంపించడో. గైస్, సో మనం ఇక్కడైతే కంప్లీట్ చేసాం. సో చూడడానికి ఏం లేదు యాక్చువల్లీ, కానీ చాలా ఉంది. కానీ సెక్యూరిటీ గార్డు పోనివ్వట్లేదు అటు సైడ్. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే పెద్ద పంచాయతీ నడుస్తుంది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద. సో అందుకే వద్దు బ్రదర్, పర్మిషన్ లేదు పంపించమని చెప్పేసి ఆపేసిండ్రు మనల్ని. సరే ఏం కాదు, చల్తా మనం కూడా ఇప్పుడు ఆ చివరి దాకా ఏం నడుచుకుంటూ పోతాం. అండ్ మనమైతే ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరదాం. చాలాసేపు అయిపోయింది అండ్ వాటర్ కూడా అయిపోయింది మన కాడ. సో దారిలో ఎక్కడ వాటర్ తీసుకొని తాక్కుంటే వెళ్దాం. ఓకే గైస్, సో ఈ వీడియోలో అయితే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ అప్పటి వరకు కీప్ వాచింగ్ విలేజ్ సెర్చ్ యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్ అండ్ బై బై గైస్. సో ఇప్పుడు మనం అయితే ఇంటికి అయితే ఇవ్వండి, మాన్స్టర్ రెడీగా ఉంది, బయలుదేరుతున్నాం.